తన భార్యకు ఉంటుంది. కుడితొడపై కూర్చునే అర్హత తన పిల్లలకు లేదా కోడలికి మాత్రమే ఉంటుంది. కాబట్టి నీవు నా కుమారుణ్ణి వివాహమాడు అని అంటాడు. దానికి ఆమె అంగీకరించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తరువాత ప్రతీపుడు శంతనుడి వద్దకు వచ్చి జరిగినదంతా చెప్పి, శంతనా, నేను ఆ యువతికి ఇచ్చిన మాట ప్రకారం నీవు ఆమెను వివాహమాడాలి అని అంటాడు. దానికి శంతనుడు సరేనంటాడు. కాని ఆమెను ఎలా గుర్తించడం అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ప్రతీపుడు, ఆమె నీకు గంగానదీ తీరాన కనబడుతుంది. ఆమెను చూసిన వెంటనే నీకు తెలియకుండానే నీ మనసు ఆమె పట్ల ఆకర్షించబడుతుంది. ఆమె ఏం చెప్పినా కాదనకుండా ఒప్పుకొని ఆమెను వివాహమాడు అని అంటాడు. తండ్రి చెప్పిన ఆ కన్య ఈవిడే అయ్యుంటుందని గ్రహించిన శంతనుడు గంగాదేవి చెప్పిన నియమాలకు అంగీకరించి ఆమెను అత్యంత వైభవంగా వివాహం చేసుకుంటాడు. ఇలా వివాహమైన సంవత్సరానికి వీరిద్దరి ప్రేమకు గురుతుగా గంగాదేవి